హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి మరొకసారి రాజ్యసభ కలెక్షన్ గురించి, అదేవిధంగా మన శంకరవర ప్రసాద్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి, ఎంతవరకు ఫస్ట్ డే రావచ్చు ఒకసారి చూద్దాం. ముందుగా నిన్న రిలీజ్ అయిన రాజ్యసభ మూవీ కలెక్షన్ చూద్దాం. మొదటి రోజుగా ఫ్లాప్తో కూడా రెబల్ స్టార్ ప్రభాస్ కుమ్మేసాడండి కలెక్షన్స్ వచ్చి. ఇది ఎవరు ఊహించలేదు. మనం ముందే అనుకున్నాం ప్రభాస్ మార్కెట్ వేరండి. సినిమా పండుగ అడ్వాంటేజ్ తీసుకుని సినిమా కలెక్షన్ బాగా రావచ్చు, 150 కోట్ల వరకు అని మనం ముందే చెప్పుకున్నాం. చూడాలి ఏమవుతుందో. నేను మట్టుకు మొదటి రోజు వచ్చి ప్రీమియర్స్ వచ్చే 10 కోట్లు, అదేవిధంగా డే 1 50 కోట్లు పైగా వచ్చింది. టోటల్ డే 1 వచ్చి 63 కోట్లు అటు ఇట్లో షేరు. గ్రాస్ వచ్చి 90 కోట్లు వచ్చిందండి. చాలామంది 100 కోట్లని చూపిస్తున్నారు, 101 కోట్లని. 90 కోట్లు గ్రాస్ వచ్చిందండి, 63 కోట్లు షేరు. ఇదంటే ఈ లెక్క చాలా బాగా వచ్చిందండి. ప్రభాస్ గ్రేట్, చాలా గ్రేట్. ఫ్లాప్ టాక్తో, అట్టర్ ఫ్లాప్ టాక్తో అంటే. అదేవిధంగా ఈ రోజు చూస్తే రాజ్యసభ నిన్నటికి వాళ్ళకి చూస్తే దాదాపు 65% పైగా డ్రాప్లు కనిపిస్తున్నాయి. బుక్ మై షోలో వచ్చి 15,000 గంటకి బుక్ అవుతుంది. 15,000, 16,000 అట్టిట్లో. అంటే చాలా మట్టికి నిన్న 40,000 పైగా ఉండేది గంటకు వచ్చి. అలాగా ఈవినింగ్ షోకి వచ్చి 25,000 అలా కంటిన్యూ అయింది. 25 అలా తగ్గిపోయి భారీగా తగ్గిపోయింది నిన్న టాక్ వల్ల. ఈరోజు వచ్చి స్టార్టింగే మార్నింగ్ షోలకి 7,000, 8,000 స్టార్ట్ అయింది బుక్ మై షో. తర్వాత వచ్చి అలా పుంజుకుని మ్యాట్నీ షోకి నైట్ ఏమైనా గ్రోత్ చూపించదామని చూడాలి. ఇప్పుడు వరకు వచ్చి దాదాపుగా సినిమా షేర్ పరంగా చూస్తే 70 కోట్లు అటు ఇట్లో వచ్చిందండి. 70 కోట్లు షేర్ వచ్చింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ 210 కోట్లు. చూడాలి మరి ఏమవుద్దో, సినిమా ఎలా పర్ఫార్మెన్స్ చేస్తో చూడాలి. పోతే రెండే సినిమా మన శంకరవర ప్రసాద్. ఫేక్ పోస్టులు ఎక్కువైపోయాయండి. అప్పుడు ఫేక్ పోస్టులు అంటే ఇవాళ 155 కోట్లు డే 1 దించేశారు. మరి ఎవరు దించారో మనకు తెలియదు, కానీ 155 కోట్లు అంట ఫస్ట్ డే. ఒక రీజన్ అన్న మూవీ ఫస్ట్ డే 155 కోట్లు. ఇంకా రేపు ఎల్లుండి అంటే ఇంకా పెద్ద పెద్ద పోస్టులు వస్తాయి. 250 కోట్లు, 350 కోట్లు. ఆశ్చర్యం లేదు. లాస్ట్ ఇయర్ గేమ్ చేంజర్తో దింపారు కదా పెద్ద పోస్టర్, 186 కోట్లు. అంటే వీళ్ళు ఎలా ఫస్ట్ నుంచి ఫేక్ పోస్టులు వేసుకుంటూ, ఫేక్ కాల్స్ వేసుకుంటూ కొట్టారా అనిపిస్తుంది. రుద్రవీణ సినిమా అట్టర్ ఫ్లాప్ సినిమా అయితే గూగుల్ చూపిస్తుంది. వీళ్ళు అది సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు. మరి ఇది ఎక్కడ విచిత్రం అర్థం అవ్వలేదు. ఇప్పుడు హిట్ అని అవ్వాలి, లేదా యావరేజ్ అని అవ్వాలి, లేక బ్లాక్ బస్టర్. అవార్డులు, ఎన్నో అవార్డులు వచ్చింది. చిరంజీవి కెరీర్లో బెస్ట్ మూవీ అని చెప్తున్నారు. రుద్రవీణ అది తీరా చూస్తే 80 లక్షలు పెట్టుబడి పెడితే 60 లక్షలు లాస్ వచ్చిందట. ఆ విధంగా చూస్తే చిరంజీవి గారి కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్ అది. మరి వీళ్ళు ఏ విధంగా వాదిస్తున్నారో తెలియదు, కానీ చూడాలి మరి వీళ్ళు ఎవరు కాపాడతారో. మరి అనిల్ రావిపూడిని మరి ఈ మాఫియా చేంజ్ చేస్తుందో నాకంటే అర్థం కావట్లేదు. ఒక్క ఫ్లాప్ లేకుండా అన్నిటితో మంచి మంచి ఫ్యామిలీ సినిమాలు తీసి ఇప్పుడు తన కెరీర్ని సంపూర్ణంగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంటే, మీరు ఏదో కొరటాల సేవకు వచ్చినట్టు బ్రేక్. మరి అనిల్ రావిపూడికి ఏమైనా ఇస్తారా వీళ్ళు, లేకపోతే అనిల్ మ్యాజిక్ చేసి ఈ మాఫియా బ్యాచ్ని కాదని అనిల్ ఏదైనా మ్యాజిక్ చేయడా చూడాలి ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్.